వెల్కమ్ టు కీటాక్స్. ఏపీ రాజకీయాల్లో పవన్ ఒక సొంత ఐడెంటిటీని, ఎజెండాను, తనదైన ముద్రని వేస్తున్నారా, లేదంటే కూటమి భాగస్వామిగా టీడీపీ ఎజెండానే ముందుకు తీసుకెళ్తూ ఉన్నారా? పవన్ కి అసలు సొంత ఎజెండా, సొంత ఐడియాలజీ, సొంత వ్యూహం ఎందుకు కావాలి? డీటెయిల్ గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. ఇది ఒక నిష్పాక్షికమైన న్యూట్రల్ విశ్లేషణ. ఇందులో జెండాలో, ఎజెండాలో, లేకపోతే రాజకీయ వ్యూహాలో ఉండాల్సిన అవసరం లేదు. కొత్తగా ఒక పార్టీ వచ్చినప్పుడు పొత్తు పెట్టుకొని తొలిసారిగా 5 ఏళ్ల విరామం తర్వాత అద్భుతమైన ఫలితాలు సాధించినప్పుడు రాజకీయంగా ముందుకెళ్లాలి అంటే సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూనే తనదైన వ్యూహాన్ని, విధానాల్ని, ఆలోచనల్ని అలవర్చుకోవాల్సి ఉంటుంది. ఫలానా రాజకీయ నాయకుడు అని చెప్పగానే హీ స్టాండ్స్ ఫర్ దిస్ అని ఒక రిజంబ్లెన్స్, ఒక ఆలోచన మన మనసులో రావాలి. అది పొలిటికల్ ఐడెంటిటీ అంటారు. అలాంటి ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు, అసలు ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నారు అని ఆలోచిస్తే ఏడాది కాలం పూర్తవుతున్న సమయంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఉదాహరణ చూద్దాం. ప్రతిపక్ష హోదా విషయంలో టీడీపీ అభిప్రాయాన్ని మక్కి పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు అనిపిస్తోంది. కూటమిలో ఆధిక్యత ఉన్న పార్టీ అభిప్రాయాన్ని విభేదించమనో, లేకపోతే కనుక డిఫరెన్షియేట్ అవుతూ కొత్త స్టాండ్ తీసుకోమని చెప్పడం కాదు ఇది. కానీ అదే అభిప్రాయాన్ని ఇండివిడ్యువల్ గా ఒక స్వతంత్రమైన పదజాలంతో, భావజాలంతో వ్యక్తం చేస్తుంటే బాగుండేది కదా అనేది చాలా మంది అభిప్రాయం. ఎట్లాగూ అంటే, జగన్ నీకు ప్రతిపక్ష హోదా లేదు, రాదు, నీకు 5 ఏళ్ల వరకు అవకాశం లేదు, జర్మనీ వెళ్ళు అనే కంటే కూడా ప్రతిపక్షం వాయిస్ ప్రజాస్వామ్యానికి అవసరం కాబట్టి జనం సమస్యల్ని మీరు ప్రస్తావిస్తే, మీ పాయింట్ వ్యాలిడ్ అనిపిస్తే గనక నేను కూడా మీకు సపోర్ట్ గా ఉంటా అని ఇనిషియేటివ్ తీసుకుని అదే అభిప్రాయాన్ని కొంచెం న్యూట్రలైజ్ చేసి చెప్పుంటే గనక ఎజెండాలకి అతీతంగా న్యూట్రల్ గా మాట్లాడాడు, జనం వైపు మాట్లాడాడు అనే అభిప్రాయం వచ్చుండేది. ఎలాగైతే తిరుమలలో దుర్ఘటన జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఎమోషనల్ గా స్పందించారో, వ్యూహాత్మకమైన విషయాలపై కూడా అదే న్యూట్రాలిటీ చూపించగలిగితే గనక నాయకుడిగా పవన్ కి ఎలివేషన్ వచ్చేందుకు, నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేందుకు ఒక దారి అనేది క్లియర్ అయినట్టుగా ఉంటుంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఏపీకి ప్రధానమైన సమస్య ఏంటి అంటే, చాలా మంది రాజధాని లేదనో, పరిశ్రమలు లేవనో, ఇంకోటో మాట్లాడుతూ ఉంటారు. వాటికంటే కూడా రూరల్ ఏపీకి ప్రధానమైన సమస్య వలసలు, ఉపాధి లేకపోవటం, ఉద్యోగాలు రాకపోవటం, చదువుకున్న వాళ్ళకి దిక్కు తోచకపోవటం. అందుకని మీరు కోస్తా జిల్లాల్లో ఎక్కడ చూసినా గానీ చదువుకున్న ప్రతి బిడ్డ వలసపోయే పరిస్థితి ఇప్పుడు ఏపీలో కనిపిస్తూ ఉంది. ఇలాంటి డైనమిక్స్ మారాలి, ఏపీ స్వతంత్రంగా తన కాళ్ళ మీద తాను ధీమాగా నిలబడాలి అంటే ముందు గ్రామీణ ఆర్థిక వ్యవస్థని రిజనరేట్ చేయాలి. దీన్ని రిజనరేట్ చేయడానికి చాయిస్, అవకాశం పవన్ కళ్యాణ్ ముందున్నాయి. మరి ఈ అవకాశాన్ని పవన్ ఎంతవరకు వాడుకుంటారు అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. వీటన్నిటితో పాటు కూటమిలో ఏ పార్టీ ఎలాంటి పాత్ర పోషిస్తోంది ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. కూటమిని నిండా నీళ్లున్న ఒక బాటిల్ తో పోలిస్తే గనక ఆ బాటిల్ అనేది, షెల్ అనేది టీడీపీ. దాంట్లో నీళ్లు నింపే ప్రయత్నము, దాంట్లో సబ్స్టాన్స్ నింపే ప్రయత్నము టీడీపీ అనుకూల మీడియా నానా యాతన పడి 4 ఏళ్లలో 5 ఏళ్లలో సబ్స్టాన్స్ నింపింది. అయితే ఆ నింపిన సబ్స్టాన్స్ తొణికిపోకుండా, ఒలికిపోకుండా చేసేందుకు దానికి ఒక మూత కావాలి. ఆ మూత జనసేన పార్టీ ఉండటం వల్లే ఆ బాటిల్ ఖాళీ కాకుండా ఆగింది. ఇక మూడో పార్టీ బీజేపీ ఎక్కడా రిలవెన్స్ ఉన్నట్టు కనిపించదు, కానీ ఆట మొత్తాన్ని ఆడించేది, అసలు సిగ్నిఫికెన్స్ నిలిపేది బీజేపీనే. సైన్స్ లో చెప్తూ ఉంటారు క్యాటలిస్ట్ అని. అంటే నేరుగా ఆ కెమికల్ రియాక్షన్ లో పాల్గొనకుండానే కెమికల్ రియాక్షన్ డైరెక్షన్ ని డిసైడ్ చేసేది క్యాటలిస్ట్. బీజేపీ కూడా ఈ పొత్తులో అలాంటి క్యాటలిస్టే. నేరుగా ఎక్కడ ఉన్నట్టు కనిపించదు, కానీ ఆ బాటిల్ ని కాపాడే బాధ్యత, ఆ బాటిల్ ని ప్రత్యర్థి వచ్చి పగలగొట్టకుండా చూసే బాధ్యత బీజేపీ తీసుకుంది. ఇలాంటి 3 పార్టీలు ఇలా ఉన్నప్పుడు బాటిల్ ని పరిరక్షించే క్యాప్ గానే ఉంటామా, లేదంటే గనక ఇండివిడ్యువల్ గా ముందుకెళ్ళి ఒక బెటర్ సిచ్యువేషన్ లో మా సామర్థ్యం ఇది, నా పార్టీ సత్తా ఇది అని నిరూపించేందుకు పవన్ ఎంతవరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు అనేది ఏపీ రాజకీయాల్లో కీలకంగా కనిపిస్తోంది. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన సమయం, స్వతంత్రంగా పొలిటికల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.